రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాస్టల్ వార్డెన్ పై విద్యార్థి బంధువులు దాడికి పాల్పడ్డారు. విద్యార్థుల సమక్షంలోనే పిడిగుద్దులకు దిగారు. మరో ఇద్దరు విద్యార్థులను కూడా చితకబాదారు. దీంతో హాస్టల్ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానాగారం గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హైస్కూల్లో జరిగింది. విద్యార్థి సిగరెట్ తాగుతున్నాడని వార్డెన్ మందలించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. బాధితుడు బాలాజీ ఫిర్యాదుతో గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 10th క్లాస్ విద్యార్థి నైట్ పూట 11 o'clock హాస్టల్ పైన పోయి స్మోకింగ్ చేస్తున్నట్టుగా వార్డెన్ సార్ తెలిసి ఆ టైంలో సార్ వెళ్ళి పిల్లాని మీద చేసుకోవడం జరిగింది. కొంచెం చెవుల నుంచి కొంచెం లైట్గా బ్లడ్ కూడా వెళ్తుందని చెప్పి రాకేష్ అనే విద్యార్థి కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి వార్డెన్ సారు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? స్మోకింగ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ విద్యార్థులు కూడా ఈ స్మోకింగ్ ఇది అందుబాటులో ఈ దుకాణం ఉండడం వల్ల ఇలాంటి బ్యాడ్ అలవాటు కూడా విద్యార్థులకు ఉండకూడదని మరి తల్లిదండ్రులు కూడా అంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రులు వచ్చి ఏంటంటే విద్యార్థులను కొట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకు కొడతారు? ఏమన్నా కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చి మందలియడమా లేకపోతే తీసిచ్చి ఇంటికి పంపించడం చేయలేదు. కానీ విద్యార్థులు నైట్ పూట కొట్టడం వల్ల బై మిస్టేక్ ఏమైనా దారి అక్కడి నుంచి పడడం వల్ల ఏమైనా అయితే నష్టపోయేది మా తల్లిదండ్రులే కదని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి హాస్టల్ మీదకి వచ్చి మాట్లాడుతుంది. హై స్కూల్ పక్కకే మా ఇల్లు ఉంటుంది. పొలం మా పక్క దాని పక్కకే ఉంటుంది. విలేజ్లో పొద్దుగాల 9:30కే లొల్లి అవుతుంది. ఏంటి లొల్లి అని ఆడిపోయేసరికి ఒక 9 మంది ప్లాన్లు మన వేరే మంగళవారపేట యాదవ్ మన ఇది గొల్లగూడెం తండ వాళ్ళు ఒక పేరెంట్స్ తల్లిదండ్రులు మొత్తం ఒక 9 మంది వచ్చి పిల్లలను అకారణంగా వార్డెన్ సార్ను కొట్టి వార్డెన్ సార్ను కొడుతుంటే పిల్లలు కూడా అడ్డుకుంటే ఒక పిల్లాన్ని కూడా నువ్వేంద్ర మాట్లాడదని ఒక పిల్లాన్ని కూడా కొట్టిర్రు. కొట్టిన విషయంలో మేము ఆడికి పోయేసరికి అందులో మేము ఒక మీడియా వాళ్ళమని ఒక 2 పిల్లలు కూడా అందులో మేము మీడియా వాళ్ళం అది ఇదని ఇట్లా 9 గంటలకు టిఫిన్ పెడతారు ఉదయం పెట్టారంటే అప్పటికే సారు 7 గంటలకే జాబా ఇచ్చిండు. ఆదివారం కనుక ఇడ్లీ కొద్దిగా లేట్ అయితే 9 అయింది. పెడుతుంటే వాడు ఒక ఫోటో తీసి అందులో దాంట్లో ఇంటికాన్ని సృష్టించి దాన్ని మాకు చూపించాక అప్పటికే మేము పోయి విలేజర్స్ మొత్తం వాళ్ళని అడ్డుకొని వాళ్ళ నుంచి తరిమి పంపించాల్సి జరిగింది. సార్ రూమ్ చెకప్ చేసుకుని వస్తే ఒక అబ్బాయి 10th క్లాస్ మా విద్యార్థి మా ఫ్రెండ్ ఏమో సార్కి టైగెట్ పోసి వస్తాను కలిసిండట. అయితే అతనికి సార్ ఏమో తీసుకొని వెళ్ళి పైకి డాబా పైకి పోయిద్దాం దారా పైకి నాకు ఒక ఇద్దరు కనబడ్డారు పోయిద్దాం దారా అని తీసుకొని పోతే అక్కడ శ్రీవన్ అనేటోడు రాకేష్ అనేటోడు ఇద్దరు ఉండే సార్ వీళ్ళు ఉన్నప్పుడేమో సార్ పైకి పోయి ఈ టైంకి మీరు ఇడే ఏం చెప్తాను అని అనేసరికి వాళ్ళు స్మోక్ చేసి ఉండదు అంత ముందే సిగరెట్ స్మోక్ చేసి ఉండేసరికి ఈ టైంకి అందరు పండుకున్నారు. మీ ఇద్దరు పైకి ఎందుకు వచ్చారని కొట్టిన వాళ్ళకి ఇద్దరికి వానికి ఒక దెబ్బ వీనికి ఒక దెబ్బ కొట్టి ఇది కిందికి తీసుకొచ్చి ఎస్పీలు అనేట్టు ఉంటారు కదా మా దాంట్లో ఎస్పీలు ఉంటాడు. అతని దగ్గర తీసుకొని పోయి ఎస్పీలు ఇట్లున్న ఈ టైం దాకా వీళ్ళు పని లేదు రైట్లరా రాకేష్ అని ఎస్పీలకి అట్లా చెప్పేసరికి సరే పొద్దున మాట్లాడదాం సార్ ఈ టైంకి ఇప్పుడు వద్దు సార్. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాస్టల్ వార్డెన్ పై విద్యార్థి బంధువులు దాడికి పాల్పడ్డారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. బ్రాహ్మణి మహబూబాబాద్ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ లో జరిగిన ఘటనలో అటు వార్డెన్ బాలాజీపై విద్యార్థుల తల్లిదండ్రులు బంధువులు పిడిగుద్దులు గుద్దిన ఘటనపై గూడూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం గ్రామంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు రాత్రి వేళల్లో బిల్డింగ్ పైకి వెక్కి సిగరెట్లు తాగుతున్నారనే పక్క సమాచారంతో హాస్టల్ వార్డెన్ మరికొంతమంది విద్యార్థులు పైకి వెళ్లి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో కొందరు కావాలని చౌకబారు పనులు చేస్తున్నారనే సమాచారంతో బిల్డింగ్ పైకెక్కిన వార్డెన్ అటు ఇద్దరు విద్యార్థులు సిగరెట్ తాగుతూ పట్టుబడ్డారు. ఈ విషయంలో మీ విద్యార్థులు ఎన్నో ఆశలతో మిమ్మల్ని చదువుకోవడానికి పంపించారు, మీరు ఇలాంటి పనులు చేయకూడదు, మీ వల్ల మిగతా విద్యార్థులకు ఆరోగ్యం ఖరాబు కావడమే కాకుండా చెడిపోతారని చెప్పేసి మందలించి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ యొక్క సమాచారాన్ని ఉదయం 6 గంటలకు కాల్ చేసి వార్డెన్ చెప్పాడు. అయితే అంతకు ముందే విద్యార్థులే వార్డెన్ మమ్మల్ని కావాలని మా మీద పగబట్టి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నాడని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులు ఏడవడంతో విద్యార్థుల బంధువులు వచ్చి వార్డెన్ కావాలని మీరే మా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారంటూ పిడిగుద్దులు గుద్దడంతో ఒక్కసారిగా అక్కడ విద్యార్థులు మిగతా చుట్టుపక్కల వారంతా కూడా వచ్చి అటు విద్యార్థుల బంధువులను ఆపడమే కాకుండా
అటు వార్డెన్ కు సపోర్ట్ చేశారు. వార్డెన్ చేసిన మంచి పనిని మీరు గుర్తించాల్సింది పోయి మీ విద్యార్థులు పక్కదారి పడుతున్నారు, చిరుదారిలో పోతున్నారు అని చెప్పేసి అటు మందలించారు. అయితే అనంతరము వార్డెన్ బాలాజీ గూడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.